ఓం నమ శివాయ. ఈరోజు మనం శివమహాపురాణంలో హరిహరమూర్తి యొక్క ఆ, ఆ అవతారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే అసలు ఆ హరిహరమూర్తి అని ఎందుకు అంటున్నారు, ఆయనకి ఈ శివుడికి ఏంటి, అలా అనడానికి, శివుణ్ణి అలా అనడానికి ఏమిటి కారణం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పరమశివుని లీలామూర్తుల్లో 13వ మూర్తి హరిహరమూర్తి. అంటే ఆయన శరీరంలో సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకుని శరీరంలో సగభాగం స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు. నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగాన్ని పొందావో ఆ ఉపాయాన్ని నాకు చెప్పాలి అని పార్వతీదేవే నారాయణ్ణి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రం. నిన్న మనం చెప్పుకున్నాం కదండి. ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రం మనం గనక రోజు క్రమం తప్పకుండా ఒక్క 41 రోజులు కనుక మన మనస్సులో కోరికను చెప్పుకుని చదువుకుంటే చాలా మంచిది. చదువుకోగలిగితే నామాలు అవి పలకలేనండి, అంతసేపు చదవలేను అంటే చక్కగా పెట్టుకుని మనం గనక శివాష్టోత్తర శతనామ స్తోత్రం ఇప్పుడు మనకి చూడండి, లలితా సహస్రం, తర్వాత విష్ణు సహస్రం, ఇలా ఎలా ఉంటాయో శివాష్టోత్తరానికి కూడా శతనామ స్తోత్రం కూడా ఒకటి ఉంటుంది. అది పెట్టుకుని ఇప్పుడు యూట్యూబుల్లో అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి పెట్టుకుని వినండి, శ్రద్ధగా వినండి. ఏదో వినమన్నారు కదా అని ఓ పక్కన అది పెట్టేసుకుని మన ఇష్టం వచ్చినట్టుగా మన పనులు చేసుకుంటూ టీవీ చూసుకుంటూ, లేకపోతే ఆ సెల్లో వింటూనే ఆ గేమ్స్ ఆడేసుకుంటూ, లేకపోతే షార్ట్స్ అని ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ చూసుకుంటూ అలా కాకుండా ఒక్క పావుగంట సేపు మీరు అందులో మనం నార్మల్ స్పీడు, కొంచెం స్పీడ్ పెంచుకోవడానికి కూడా ఉంటుంది. మరీ నిదానంగా వినలేకపోతే కొంచెం స్పీడ్ పెంచుకుని అలా విన్నా సరే, అది గనక మీరు ఒక్క 41 రోజులు గనక వినగలిగితే మీరు ఏదో టైంలో, అంటే కొంచెం శుచిగా ఉన్నప్పుడు ఏదో టైంలో వినండి. వింటే ఇప్పుడు భోంచేసేటప్పుడు మనం టీవీలో సీరియల్ చూస్తూ అన్నం తిని ఆ చూసిన భాగంలో ఒక 8వ వంతు మన ఒంట్లోకి వెళ్ళిపోయి ఆ మనస్సుకి మనల్ని స్వీకరించి అటువంటి చూడకూడని దృశ్యాలు చూస్తూ అన్నం తిని దానిని మనం మన శరీరంలో ఒక భాగంగా చేసుకునే బదులు అన్నం తినేటప్పుడైనా సరే చక్కగా సెల్ ఫోన్లోనూ అదే టీవీలో యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి కదండి. ఎక్కడా మనకి దొరకనిది అంటూ ఏమీ ఉండట్లేదు. అది పెట్టుకోండి చక్కగా, అది వింటూ 2 రోజులు 3 రోజులు మీరు అలవాటు చేసుకోండి. 4గో రోజు అదే వినాలనిపిస్తుంది తప్పితే మామూలు సీరియల్ చూడాలని కానీ, ఇంకో పాటలు పెట్టుకోవడాలు కానీ, సినిమాలు పెట్టుకోవాలని కానీ అనిపించదు. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది. నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రం మాత్రం తప్పకుండా రోజు సోమవారాలు ఒక్కరోజే వినాలి అని కాదు, రోజూ వినండి. మీకు మంచి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు స్వయంగా ఉపదేశం చేసిన స్తోత్రం ఇది. ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రం ఆధారం చేసుకుని పార్వతీదేవి శంకరుని శరీరంలో అర్ధభాగాన్ని పొందింది. అది 14వ స్వరూపం. దానిని అర్ధనారీశ్వర స్వరూపం అని పిలుస్తారు. అంటే హరిహరమూర్తి స్వరూపం 13వది. ఈ హరుడు హరి ఎలాగైతే పరమేశ్వరుల్లో సగభాగం స్వీకరించాడో అలాగే నేను పొందాలి, ఆయనలో భాగాన్ని నేను పొందగలగాలి అని పార్వతీదేవి ఆయన చెప్పిన శివాష్టోత్తర శతనామాన్ని ఉపదేశాన్ని పొంది ఆయనలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి స్వరూపాన్ని కలిగేటట్టుగా చేయగలిగింది. అది 14వ స్వరూపం. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక కాబట్టి శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రదోష వేళలో చదవడం ఇహమునందు సమస్తమైన కోరికల్ని తీరుస్తుంది. ఇందాక చెప్పాను కదండి నేను. అందుకనే కొన్ని కొన్ని స్తోత్రాలు చూడండి, మనకి అలాగే విష్ణు సహస్రం చెప్పుకుంటున్నప్పుడు మనకి ఫలశ్రుతిలో చూడండి, పార్వత్యో వాచ అని ఆవిడ అడుగుతుంది. ఇంత స్తోత్రం రోజు చెయ్యలేరు ప్రతి ఒక్కళ్ళు. అప్పుడు ఏంటి,
పండితులు పామరులు రోజూ చదువుకోవడానికి విష్ణు సహస్రం చదువుకున్నాము అనే ఫలితాన్ని నువ్వు ఎలా ఇవ్వగలవు అని పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు చెప్పాడు ఏమని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని గనక 3 సార్లు అనుకుంటే విష్ణు సహస్రనామాన్ని చదువుకున్న ఫలితాన్ని నేను ఇస్తాను అని చెప్పాడు. అలాగే ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రదోష వేళలో అంటే సాయంత్రం వేళలో అని శివుడికి ఎందుకు ప్రత్యేకత? అంత ప్రత్యేకత ఏంటి? మన వాళ్ళు సాయంత్రం వేళ చూడండి, సాయంత్రం అవుతోందమ్మా ప్రదోష వేళలో పడుకోకూడదు, పడుకోకండి లేవండి అంటూ ఉంటారు. ప్రదోష వేళలో చూడండి దీపాలు పెట్టే టైం అంటారు. ఇంకా అందరికీ తెలిసే భాషలో చెప్పాలంటే దీపాలు ఎప్పుడు వెలిగిస్తామండి? 6:00కల్లా మనకి చీకటి పడుతుంది కాబట్టి 6, 6:30 మధ్యలో మనం ఇంట్లో లైట్లన్నీ వేసేస్తాం. ఇంట్లో అన్నీ కాకపోయినా హాల్లో లైట్ అయినా వేస్తాం. బయటది ఒక లైట్ వేసుకుంటాం. ఆ దీపాలు పెట్టే వేళ చేయకూడని పనులు అని కొన్ని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అన్నీ ఏంటోనమ్మా అదంతా ఏంటో ఊరికే అలా చెప్తూ ఉంటారంతే అంటారు గానీ, దానిని ఎందుకంత ప్రత్యేకించి చెప్తారు అనేది చాలామంది కొట్టిపారేస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలైతే మరీ తీసి పడేస్తున్నారు. కాబట్టి ఎందుకు అంత అంటే పార్వతీ పరమేశ్వరులు ప్రదోష వేళ లోక సంచారం చేస్తారు. లోక సంచారం అంటే వాళ్ళు అటువైపుకు తిరిగి పక్కింటికేసి చూస్తున్నారు కాబట్టి మన ఇంట్లో చూడట్లేదని అనుకుంటారా? ఆయనకి జగత్తంతా సూర్యుడు, చంద్రుడు కళ్ళు కింద ఉన్నప్పుడు ఆయనకి తెలియని ప్రదేశం, చూడని ప్రదేశం ఉంటుందా అండి? అటు తిరుగున్నాడు కాబట్టి ఇటు మనం తప్పు చేసేయచ్చు అంటే పరమేశ్వరుడికి తెలియని స్థలం ఉందా? ఇందుగలడు అందులేడని అనుకుంటూ ఉంటాం కదా! ఎక్కడ ప్రపంచం అంతా ఆయనే పట్టేసి ఉన్నాడు ఇంకా. అసలు ఆయన చూడని ప్రదేశం, ఆయనకి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా? కాబట్టి మనం మన మనస్సుకి మనం అర్థం చెప్పుకుని మనం సముదాయించుకుని చేసుకోవాల్సిన పనులు చాలా ఉంటాయి. భగవంతుడు చూడట్లేదు అని ఇటు తిరిగి మనం తప్పుడు పనులు చేయడం, కొన్ని కొన్ని చేతస్థాల కింద తీసి పారేయడం లాంటివి చేయకూడదు. అందుకని ప్రదోష వేళలో పడుకోకూడదంటారు. దీపాలు పెట్టే టైంలో అంటే ఇంచుమించు మనం 5:30 నుంచి 7 మధ్యలో ఈ పడుకోవడాలొకటి, అప్పుడు ఆ సమయాల్లో తలలు దువ్వుకోవడాలు, ఆ సమయాల్లోనే చేయకూడని పనులు ఏవో చిన్న చిన్న విషయాలుగా చెప్పాలంటే గదులు తుడుచుకోవడాలు అలాంటివి కూడా చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో లేచి కూర్చోవాలని పెద్దలు చెప్పేవారు. ఎందుకు? శాస్త్రంలో అలా చెప్పబడింది. ఎందుకు? పార్వతీ పరమేశ్వరులు అంటే జగత్తుకు తల్లిదండ్రులు. వాళ్ళు మన బాగోగులు చూడ్డానికని లోక సంచారం చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పెద్దవాళ్ళు వాళ్ళొచ్చినప్పుడు మనం పడుకొని పిచ్చి పనులు చేస్తూ వాళ్ళకొక మర్యాద ఇవ్వకుండా ఉన్నట్టయితే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. వాళ్ళు చిన్నబుచ్చుకుంటే మన బతుకులు చిన్నబుచ్చుకున్నట్టు అయిపోతాయి. కాబట్టి అటువంటి పనులేవి చెయ్యకుండా ఉండాలి. అందుకే ప్రదోష వేళ శివుడికి అంత మంచిది. మీరు కార్తీక మాసం అవనండి, ఏమవనండి, ఉదయం పూట శివాలయానికి వెళ్ళొచ్చిన ఫలితం ఒకటైతే, ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి, శివుడి దర్శనం చేసుకుని, ఆయనకి దండం పెట్టుకుని రావడం దాని ఫలితం ఇంకో 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎటొచ్చి ఏంటంటే కార్తీక మాసంలో చాలామంది ఈ ఉపవాసాలు అవి ఉండి సాయంత్రం అయ్యేసరికి నీరసపడిపోయి గుళ్ళకి వెళ్ళలేక పొద్దున్నే వెళ్ళొచ్చేస్తారు. ఆ స్నానం చేసి పూజ చేసుకుని ఆ వేడిలో వేడి వెళ్ళొచ్చేద్దామండి అంటూ ఉంటారు. కాబట్టి సాయంత్రం వేళ వెళ్ళి చూడండి. ఎవరు ఏమనుకుంటారు, ఏమి అనుకున్నా నాకు పర్వాలేదు. నేను రోజు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను శివాలయానికి అని మీరొక్క 41 రోజులు అంటే నెల మీద 11 రోజులు, 30 రోజులు నెలకుంటాయి కాబట్టి ఇంకొక 11 రోజులు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకుండా రోజు సాయంత్రం శుభ్రంగా 5కో స్నానం చేసేసి ఉతికారేసిన బట్టలు కట్టుకుని మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుని, మామూలుగా గుడి అంటే 3 ప్రదక్షిణాలు చేసుకుంటాం కదండి! అలా ప్రదక్షిణం చేసుకుని చక్కగా శివుడికి దండం పెట్టుకుని మీ మనసులో కోరిక ఏముంటుందండి? మనకు ఉద్యోగమో, పిల్ల పెళ్ళో, లేకపోతే వాళ్ళకి పెళ్ళి అవ్వాలనో, సంతానం కావాలనో ఏదో ఉంటుంది కదా! ఆ కోరిక చెప్పుకుని నిశ్శబ్దంగా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయండి. ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. నేను ఇలా అని పెడుతున్నానండి అవుతుందిట, అవుతుందో లేదో చూద్దాం అని ఇలాంటి అనుమానం మాటలు, అనుమానపు విషయాలు మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెళ్ళి నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేసేయండి.
42వ రోజు ఫలితాన్ని మీరు చూడండి. కాబట్టి ప్రదోష వేళలో చదవడం గానీ, చేసినట్టయితే, వినడం గానీ చేసినట్టయితే మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది. పరలోక సుఖాన్ని, భగవంతుని అనుగ్రహాన్ని మన యందు ప్రసరింపచేసేటటువంటి స్తోత్రం అది. కాబట్టి శివో మహేశ్వరః అని పిలుస్తారు. మహేశ్వరః అనబడే నామం చిత్రమైన నామం. మంత్రపుష్పం చెప్పినప్పుడు చూడండి ఏమంటాం? ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మో శివో మే అస్తు సదా శివోం అని కదండి చెప్తాం. సర్వమంగళాలకు కారణమైనవాడు, సర్వ జగన్నియామకుడు, సృష్టి స్థితి లయలు చేసేవాడు తానొక్కడే అయి ఉండి, కానీ సృష్టి చేసినప్పుడు ఒకడిగా, స్థితికారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనబడుతూ ఆయన అనుగ్రహం చేత జ్ఞానం కలిగినప్పుడు అవి మూడు కాదు ఒక్కటే అన్న జ్ఞానం ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయనే మహేశ్వరుడు. ఆయనే మూడుగా కనబడే ఒక్కటి. అందుకే పోతన గారు భాగవతంలో ఒక చోట ఒక మాట అంటాడు. ఆయన అంటారు, మూడు మూర్తులకును మూడు రూపములకును మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమై ఒప్పారు బ్రహ్మమనగ నీవే పాలనైనా. మనం సృష్టి స్థితి లయ అని మూడు మాటలు వాడుతూ ఉంటాం. సృష్టి అంటే ఇంతకు పూర్వం లేని దానిని మన కంటికి కనబడేటట్టుగా ఒక కొత్త వస్తువు తయారవడం. కొత్త ప్రాణి ఆవిర్భవించడాన్ని సృష్టి కార్యం అంటారు. అంతే కదండి. మనకి ఇప్పుడు ఒక ప్రాణం పోసుకుని ఒక పిల్లవాడు వచ్చాడు అంటే అది సృష్టి కార్యం అయ్యింది. ఒక కొత్త శిశువు భూ భూమి మీదకి వచ్చింది అనుకుంటాం. స్థితి అంటే వచ్చిన పదార్థం కొంతకాలం అలా క్షేమంగా ఉండడం. లయం అంటే ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడం. అయితే మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటూ ఉంటుంది. రుద్రుడు లేదా శివుడు అనేసరికి ఆయన సంహారకర్త, లయకారకుడు, ఆయన సంహరిస్తాడు అని అనుకుంటాం. అన్ని వేళలా లయము అనే శబ్దానికి అర్థం కేవలం చంపివేయడమే కాదు. పరమశివుడు చాలా ఉదారుడై ఉంటాడు. మనకి లయమునందు స్వల్పకాలిక లయము అని ఒక మాట ఉంటుంది. మన సస్వరూపమునందు అంటే మనం ఉన్న మన స్వరూపానికి మనం నిలబడినప్పుడు సుఖం దుఃఖం అనేవి లేకుండా పరమ ప్రశాంతమైన స్థితిలో ఉన్నామనుకోండి, మన అసలు స్థితి ఏమిటి? ఆనందకరమైన స్థితి. కానీ మనస్సు ఏమవుతుంది? సంకల్ప వికల్పాల వలన దుఃఖాన్ని వస్తూ ఉంటుంది. గాఢ నిద్ర పట్టితే ఆ నిద్రలో దుఃఖం తెలీదు. ఎంత హాయిగా నిద్ర పట్టిందోనండి ఇవాళ అంటాం. ఆ హాయి అనేది ఏమిటండి? మనస్సు లేకపోవడమే హాయి. మనస్సు లేకపోవడం అంటే కోరిక అనేది ఏమీ లేకుండా. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి చాలా పెళ్లి చేసి ఒక 5, 6 రోజులు నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఏం ఉండదు. పెళ్ళైపోతుంది, అందరూ ఎక్కడి వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోతారు. సర్దుకోవడాలు కొంత కొంతే అయినప్పటికీ కూడా హమ్మయ్య! అనుకున్న పని సవ్యంగా అయిపోయింది. హాయిగా అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు అనుకుని, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాతో అంటే ఏ శుభకార్యమైనా పెళ్ళనే కాదు, ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలి అనుకున్నప్పుడు, ఆ కార్యక్రమం అయిపోయినప్పుడు, ఆ తర్వాతి రోజు శుభ్రంగా ఇంత కాస్త మజ్జిగాన్నం తినేసి, ఒక ఏంటంటారంటే, ఒక నూలు వస్త్రాలు కట్టేసుకుంటారు. కాటన్ బట్టలు కట్టేసుకుని హాయిగా ప్రశాంతంగా వాళ్ళకి ఇంట్లో ఎలా ఉండాలో అలాగా ఉండి, శుభ్రంగా ఆ మంచం మీద కాస్త ఫ్యాన్ వేసుకుని పడుకున్నారు. అదే చలికాలం అయితే ఎండాకాలం అయితే ఏసీ వేసుకుని పడుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంక ఒళ్ళు తెలీదు. ఆ ఒళ్ళు తెలియకుండా పడుకుని పొద్దున్న లేచి రాత్రి భలే పట్టిందండి నిద్ర, ఎంత హాయిగా పట్టిందో అనేస్తాం. అంటే అక్కడ ఏంటంటే ఆ పని అయిపోయింది. మనకి ఇంకేమీ ఇప్పుడు ప్రస్తుతం కోరిక లేదు అని. అంతే. దాన్నే మనస్సు లేకపోవడం. ఆ మనస్సు లేకపోవడమే హాయి. గాఢ నిద్రలో ఉన్న స్థితిలో మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంతో సంతోషంగా, ఎంతో హాయిగా ఉంటుంది. ఆ స్థితిలో బాహ్యానికి సంబంధించిన ఎరుకంతా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుతాం. ఇలా ఆనందం పొందిన స్వరూపం ఏది ఉందో ఆ ఆనందమే శంకరుడు. ఆ ఆనందమే పరమశివుడు. మనం పొందిన ఆ నిద్రను స్వల్పకాలిక లయము అని పిలుస్తారు. అంతే కదండి. అయితే నిద్ర పట్టకపోయినట్లయితే అంతకన్నా భయంకరమైన స్థితి ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు.
అంటే అంతకన్నా దుఃఖం కూడా మరొకటి ఉండదు. ఎప్పుడైనా ఆనందంతో లేదా పిల్లలు వస్తున్నారు, ఏ అమెరికా నుంచో పిల్లలు వస్తున్నారు, రాత్రి 1 గంటకో ఎప్పటికో వస్తున్నారు అనుకోండి, అప్పుడు నిద్ర పట్టదు. అయితే ఆ స్థితి వేరు. కానీ కొన్ని కొన్ని ఆలోచనలతో, కొన్ని కొన్ని భయాలతో, కొన్ని కొన్ని బాధలతో నిద్ర పట్టకుండా ఉంటుంది చూసారా? అంతటి పరిస్థితి, అంతటి దుఃఖం ఇంకోటుండదు. ఏదైనా ఒకరోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతేనే పిచ్చెక్కినట్లు అయిపోతూ ఉంటుంది. నిద్ర అనే స్థితిని భగవంతుడు మనం అర్థించకుండా, ఏ ప్రయత్నము చేయకుండా, తిరిగి తిరిగి విషయ సుఖాలలో మనం మగ్నమై, ఇంద్రియాలన్నీ అలిసిపోయి, మనసు అలిసిపోతే, ఈ శరీరం తీసుకువెళ్ళి ఎక్కడో ఒక అనువైన చోట పడుకోబెట్టేస్తే, భగవంతుడు చక్కగా మన ఇంద్రియాలలో ఉన్న శక్తినంతటినీ తీసి మనసులో పెట్టేస్తాడు. కళ్ళలో ఉన్న శక్తిని వెనక్కి తీసి మనసులో పెడతాడు. స్థితిలో ఉన్నవాడి చెవి దగ్గరికి వెళ్ళి మనం ఏం మాట్లాడినా వాడికి వినపడదు. ఎందుకు? ఆ చెవికి వినపడే శక్తి మనసులోకి వెళ్ళిపోయింది. ఇంద్రియాలలో ఉన్న శక్తి మనస్సులోకి, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఈ గాఢమైన సుషుప్తి అనబడే నిద్రలో ఈశ్వరుడు మనకి ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తాడు. దీనినే స్వల్ప స్వల్పకాలిక లయము అంటారు. ఈ మనస్సు ఇంద్రియాల శక్తిని తీసుకుని ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఆత్మ మళ్ళీ మనస్సుకు, ఇంద్రియాలకు కావలసిన బలాన్ని ఇస్తుంది. అందుకే తెల్లవారి నిద్ర లేవగానే మనస్సు మేలుకుంటుంది. మేలుకొనడం అంటే ఆత్మ నుంచి విడిపడుతుంది. యథార్థానికి సృష్టి, స్థితి, లయ అనే వాటిని ఇక్కడే దర్శనం చేయాలి. అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది. తెలివి రాగానే మనం చేయవలసిన పనులకు సంబంధించిన మనకి ఏదో ఒక ఆలోచన వస్తుంది కదండీ! ఈరోజు ఫలానా పని చేసుకోవాలి, ఇవాళ పొద్దున్న లేస్తూనే ఇవన్నీ ఏం చేయాలి అన్న ఆలోచన మన మనసు వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి మనస్సు ఆలోచన రాని విషయం, సమయం అంటూ ఏది ఉండదు. అన్ని పనులుంటాయి వాళ్ళకి. కాబట్టి ఆలోచనేది మనస్సు స్వరూపం. అది ఏం ఆలోచించిందని మనం ఆలోచనను పసిగట్టి వేరుగా ఉండడం, మన ఆత్మగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మగా ఉండి మనం మొదటి ఆలోచనని చూసినట్లయితే, దాని ఆలోచనలు చూడడం మనకు అలవాటైపోతుంది. ఇదే సృష్టి. చతుర్ముఖ బ్రహ్మ దర్శనం అవుతుంది. బ్రహ్మకి పూజ లేదు గానీ, సంకల్ప దర్శనం చేత మాత్రమే మనం బ్రహ్మ దర్శనం చేసేస్తాం. సృష్టి ప్రారంభమైందనుకోండి, అంటే మన మనస్సు బయటకొచ్చేసిందనుకోండి, అంటే మెళుకువ వచ్చేసిందనుకోండి, ఇప్పుడు మనకేం కావాలి? స్థితి కావాలి. స్థితి అంటే నిర్వహణ శక్తి కావాలి. మనస్సు కొన్ని సంకల్పాలను చేస్తుంది. సంకల్పాలంటే కొన్ని ఆలోచనలు చేస్తుంది. ఈ రకంగా చెయ్యాలి, ఆ రకంగా చెయ్యాలి అని. వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి. అంతే కదండీ! ఇవాళ ఫలానా ఫలానా పనులు చేసుకోవాలి అని వరుసగా చేసేసుకుంటాం. బజార్‌లోకెళ్ళి ఇవేవో కొనుక్కోవాలి. లేకపోతే వంటింట్లో ఈ పనులు చేసుకోవాలి. ఈరోజు ఈ వంట చేయాలి. వీళ్ళందరూ వస్తారు కాబట్టి ఈ వస్తువులన్నీ రెడీ చేసి పెట్టాలి. ఫలానా వాళ్ళెవరో సాయంత్రం వస్తానన్నారు. వాళ్ళకి ఇవి రెడీ చేసి పెట్టాలి. అలాంటివన్నీ మనం లేవగానే అనుకుంటాం. అనుకుంటే ఏ పని ఎప్పుడు ఏది చేయాలి అనేది మనం విడదీసేసుకోవాలి. ఇప్పుడు బజార్‌లోకెడుతున్నామండి. ఒక కొన్ని సామాన్లు తీసుకోవాలి, కొన్ని బట్టలు కొనుక్కోవాలి, కొన్ని సరుకులు కొనుక్కోవాలి. అంటే అన్నీ ఒక షాపులోకే వెళ్లి కొనుక్కోం కదండీ! ఈ ముందు ఇవి ఇచ్చేసి మనం ఏం చేస్తాం, సరుకులు ఒక ఒకటో తారీఖు వచ్చిందనుకోండి, పెద్ద లిస్టే ఉంటుంది కదా మనకి. ఈ సరుకులు కొనుక్కోవాలి, పండగొస్తోంది బట్టలు కొనుక్కోవాలి, పిల్లలకి బట్టలు కొనాలి. అవి కాకుండా కొన్ని ముఖ్యమైన సామాన్లేవో వంటింట్లోకి కావాల్సినవో, లేకపోతే హ్యాంగర్సో ఏదో ఒకటి ఉంటాయనుకోండి, అలాంటివి కొనుక్కోవాలి అని ఒక ప్ర ఒక ప్రయత్నంగా బజారుకి వెడతాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అన్ని షాపుల్లోకి వెళ్ళిపోయి అది ఇది కావాలని అవి కొన్ని, ఇవి కొన్ని, అవి కొన్ని అలా కొనుక్కుంటామా? కొనుక్కోం. ఒక ప్రణాళిక వేసుకుంటాం. అంటే ఏమిటది? ముందు సరుకులేం కావాలో ఒక లిస్ట్ రాసేసుకొని పెడతాం కాబట్టి, ఆ సరుకుల షాప్ అతనికి లిస్ట్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి "ఏ బాబు ఇవన్నీ కట్టేసుంచు. ఉంచితే మేము వచ్చి తీసుకొని వెడతాం" అని చెప్పి అతనికి ఆ లిస్ట్ ఇచ్చేసి, బట్టల షాప్‌కెళ్ళి బట్టలు కొనేసుకొని, వస్తూ వస్తూ ఈ వంటింట్లోకో లేకపోతే ఏవో కొన్ని కావాల్సిన ప్లాస్టిక్ సామాన్లో, స్టీల్ సామాన్లో కొనుక్కొని, ఆఖరికి వెడుతూ వెడుతూ ఆ సామాన్ల వాడి దగ్గరికి, సరుకుల అతని దగ్గరికెళ్ళి ఆ లిస్ట్ తీసుకొని వాడికి డబ్బులిచ్చేసి, అన్నీ కలుపుకొని ఆటోలోనో, రిక్షాలోనో లేకపోతే బండుంటే బండి మీదో మనం ఇంటికి వచ్చేస్తాం. ఇది ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటాం. అలాగే పొద్దున్న లేవగానే మన మనస్సు
కొన్ని కొన్ని విషయాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాటిని విడగొట్టగలిగే ప్రజ్ఞ అంటే తెలివి కావాలి. మనస్సు కొన్ని మంచి పనులని వ్యగ్రతతో కొన్ని పనులని చేయమంటూ ఉంటుంది. అంటే వ్యగ్రతతో కూడిన పనులు నేను చెయ్యను అని మనస్సుకు ఎదురు చెప్పగలగాలి. కాబట్టి మంచి పనులు చేయమన్నా వ్యగ్రతతో అంటే చెడు పనులు కొన్ని చెయ్యకూడని పనులు చేయమని మనస్సు కోరుతూ ఉన్నా మనం వాటిని ఏ రకంగా మనస్సుకు నచ్చచెప్పి ఎటువంటి పనులు చేయగలగాలి, మనస్సుని ఏ రకంగా మన అధీనంలో ఉంచుకోగలగాలి అనే విషయాలని రేపు చెప్పుకుంటూ, మనం అలా చెయ్యాలి అంటే శివుని ఆజ్ఞ ఎంతవరకు ఉండాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. నమ పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.